ఏమిటి? ఐజీ శర్మ గారిని హత్య చేశారా? ఐజీ శర్మని చంపేశారా? తండ్రి లేని నన్ను మీ కొడుకుగా దగ్గర తీసుకుని ఆదరించారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఈ పసివాళ్ళని అనాథం చేశారు. వాళ్ళు ఎవరైనా సరే ఊరికమ్మ వెక్కిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పావుని మేడ మీద ఉన్న డాన్స్ మ్యాచ్ మీద పడి ఐజీ శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్ కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కాటుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములుండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాగు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదావు సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. పైకి తీసుకెళ్ళాలి. అదేమిటి, నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజా, నాగరాజు నాగరాజా, శేషు, ఫణీంద్ర, నాగేశ్వర, సుబ్రహ్మణ్య, నీ అష్టోత్తరం ఆపి నాకు కష్టాలు గట్టికిద్దు తల్లి. కథలకు తండ్రి నువ్వు కదలకు, అలాగే ఉండు. నీకు పూలు కనిపిస్తాను తండ్రి. అమ్మాయి నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ల వెళ్ళు. అమ్మో, వీడు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా, ఏమైంది? దీన్ని చేత్తో తీసేసిన కాపాడరా. ఎవరు? నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్, ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి, నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడకురు. దీంతో నా బుక్కలు పూరేలా ఉబ్బేటట్టు ఊది ఊది సంగీతంలో ముంచి చంపేస్తా. గట్టిగా రావుకురా, పావు చూడు ఏంటంటే కాటేస్తుందిరా. బాబుగారు, ఆపకరా, దండం పెడతాను, ఊతూనే ఉండు. బాబు చాలా అదృష్టవంతుడివి. నాగరాజు మీద నీ మీద పడింది. నీకు రాజయోగం ఉంది బాబు. అందుకే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు. పెళ్లి తర్వాత ముందు పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పావైనా సరే దడదల్లాడి వెళ్ళిపో. నాగరాజా, భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచావు. నమస్తే తండ్రి. నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా. ఏమిటిది? మీరు చేసిన ఘనకార్యానికి. ఘనకార్యమా? అబ్బో, అయితే నేను తండ్రి కాబోతున్నానా? అలాంటప్పుడు ఇందులో నీకు భాగం ఉంది. గౌరవనీయులైన ఎస్పీ విక్రమ్ గారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన నేను ఉదయం నేచర్ ఫోటోలు తీయడానికి సంజయ్ పార్క్ వెళ్లాను. అనుకోకుండా అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశాను. నా కళ్ళ ఎదురుగానే గోండా పృథ్వీ ఐజీ శర్మ గారిని కాల్చి చంపాడు. విక్రమ్, ఒక పక్క నుంచి చూస్తే ఈ పృథ్వీ కొంచెం ఇలాగే ఉన్నాడు కదా. మనుషులు పోలిన మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి హంతకుడు నా పోలికతో ఉన్నదని సిగ్గుపడుతున్నాను. దేవుడు లాంటి శర్మ గారిని దారుణంగా చంపిన ఆ పృథ్వీని వదిలిపెట్టాను. వాడిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులతో నేనే కాల్చి పారేస్తాను. వచ్చి అబద్ధం.
నేనేమిటి ఐజీ శర్మ గారిని హత్య చేయడం ఏమిటి? ఇదంతా బెనర్జీ ముఠా వాళ్ళు చేసిన ప్లాన్ అయి ఉంటుంది. అవునా? వెంటనే ఎవరు? పృథ్వీ, ఎలా ఉంది నా ప్లాన్? ఎస్పీ విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. తప్పించుకోవాలని చూస్తే కాల్ చేస్తాడు. పోలీసు వాళ్ళు కాల్చి చంపడానికి ముందే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. పడకండి. సీత, మాట నాకు అడుగు తప్పుకో. నీకు తెలియదు, ఊరుకో. బాబు త్వరగా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొట్టి మనిషి కూడా కావాలి. విక్రమ్ స్పీకింగ్. ఇస్ ఇట్ హాస్పిటల్ పేరు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎస్, ఇమీడియట్లీ. డాక్టర్, డోంట్ వరీ, షీజ్ ఆల్ రైట్. పృథ్వీ, don't move!
చూడమ్మా, అతనికి బుల్లెట్ దెబ్బ తగిలింది. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. తనే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ డాక్టర్. అతనికి చాలా రక్తం పోయిందమ్మా, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. తర్వాత వాడు నా కన్న కొడుకు డాక్టర్, నా రక్తం సరిపోతుంది. పైచి మీరు లోపలంటమ్మా. చాలా వీక్ గా ఉంది, పై రూమ్ షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. సార్ మీకు వైర్లెస్ మెసేజ్ సార్. పృథ్వీ ఆచూకీ తెలిసిందట. పృథ్వీనా? అవును సార్. ఎక్కడున్నాడు? జీకే హాస్పిటల్, దిల్సుఖ్ నగర్. ఓకే, కమ్ ఆన్ మూవ్. ప్రతి రూమ్ చెక్ చేయండి. గో హెడ్. ఓ ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇక్కడ ఒక నువ్వు సారీ మీరు విక్రమ్, క్రైమ్ బ్రాంచ్. నా పోలికలతో ఒక నేరస్తుడు ఇక్కడ చేర్చబడ్డాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని గురించి ఇప్పుడే వెళ్ళిపోయాడు సార్. ఇంతకు ముందే అతని మనుషులు వచ్చి అతన్ని బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు సార్. డామిట్, కొంచెంలో తప్పించుకుపోయాడు అనమాట. కానీ ఒక్క విషయం సార్, అతను ఇక్కడ తీసుకొచ్చింది వాళ్ళ మదరే సార్. వాట్? అవును సార్, అతనికి రక్తం తక్కువైతే ఆవిడే ఇచ్చారు. ప్రస్తుతం ఆవిడ రెస్ట్ తీసుకుంటూ వేరే రూమ్ లో ఉన్నారు. పృథ్వీకి తల్లుందనమాట. ఆవిడ్ని కలుసుకుంటే వాడి జాడ తెలుస్తుంది. డాక్టర్, ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? పై ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 1 లో ఉన్నారు సార్. చూడమ్మా. అమ్మా. బాబు, నీకు దెబ్బ తగిలి అంటే నువ్వు నాలాగే మోసపోయావన్నమాట. బాబు, ఈ రోజు నువ్వు రక్తం ఇచ్చి బతికించింది నా పోలికలతో ఉన్న పృథ్వీ అనే నేరస్తుడిని. వాడు నీ కారణంగా బతికి బయటపడ్డాడు. బట్ ఐ డోంట్ లీవ్ దట్ ఫెలో. ఐ విల్ సీ హిస్ ఎండ్. భగవంతుడా, వాడు నేను లేడనుకుంటున్న పెద్ద కొడుకు పృథ్వీ అంటాడా? నమస్కారం అమ్మా. మీరు పృథ్వీ గారి నీడలో బ్రతుకుతున్న అనేక మంది అభాగ్యుల్లో నేను ఒకదాన్నమ్మా. ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుని వారికి సహాయం చేసే ఆ బాబు దేవుడమ్మా. మా అందరి దేవుణ్ణి కాపాడిన మీకు మేము రుణపడి ఉన్నాం. మిమ్మల్ని ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చాడమ్మా. అవును సీత, అమ్మను చూశాను. మా అమ్మ నేను కళ్ళారా చూశాను. దేవతలా కళ్ళు కురిపించే అమ్మ రూపాన్ని ఇన్నాళ్లకు మళ్ళీ చూశాను. నేను చూశాను సీత. ఏమండి, మీ అమ్మగారు మంటల్లో కాలిపోవడం చిన్నప్పుడే చూశానని చెప్పారు. ఇప్పుడు మీరు ఎవరినో చూసి. కాదు సీత, ఆవిడ మా అమ్మే. మా అమ్మ బతికే ఉంది. ఈ మహానగరంలో ఎక్కడో ఉంది. అనుకున్నట్టుగానే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ అమ్మ చేతికి అందితే అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. సీత, అది అమ్మ ఫోన్. మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మా, జీవితం అంతా నడిచి నడిచి అలసిపోయింది. నాకు ఇంతకాలానికి శాంతి లభించిందమ్మా. బాబు, కరిగిపోయిన కలలాగా శాశ్వతంగా లేవనుకున్న నిన్ను మళ్ళీ ఇలా చూడ్డం ఈ అమ్మ చేసుకున్న పూర్వజన్మ పుణ్యంరా. పద బాబు, ఇంటికి వెళ్దాం. తమ్ముడిని కలుసుకుందాం గాని. లేదమ్మా, నేను ఇప్పట్లో తమ్ముడిని కలుసుకోలేను. అదేంట్రా, వాడికో అన్నయ్య ఉన్నాడని తెలిస్తే ఆనందంతో పొంగిపోతాడ్రా. కాదమ్మా, నేను వాడి అన్నయ్యని తెలిస్తే ఆవేదంతో కుంగిపోతాడు.
బాబు. అవునమ్మా, చట్టం దృష్టిలో నేను నేరస్తుణ్ణి. చట్టానికి కట్టుబడి నన్ను పట్టుకోవాలనుకునే పెద్ద ఆఫీసర్ తమ్ముడు. ఇప్పుడు నేను అన్నయ్యని తెలిస్తే వాడు ఆ నిజాన్ని తట్టుకోలేడమ్మా. డిపార్ట్మెంట్కే గర్వకారణమైన తను తోటి అధికారుల ముందు తలెత్తుకుని తిరగలేడు. పై ఆఫీసర్లు తన్ని అవమానించచ్చు, అనుమానించచ్చు, అసలు ఉద్యోగం నుంచే తీసేయచ్చు. ఇలాంటి పరిస్థితి తమ్ముడికి రాకూడదమ్మా. బాబు, ఇంతకాలం మాకు దూరంగా అనాథలా బ్రతికావు. ఈ రోజు మేముండి కూడా ఎవరూ లేని వాడిలా ఉండటం ఏమిట్రా? తప్పదమ్మా. 25 ఏళ్ల క్రితం నీ పసుపు కుంకాలు చెరిపేసి మన బతుకులు బూడిద పాలు చేసిన వాడి కోసమే ముళ్ళు రాళ్లు ఉన్న ఈ దారిలో నేను ముందుకు సాగిపోతున్నాను. ఇన్నాళ్ళకి ఆ పెద్ద బెనర్జీ ఆచూకీ తెలిసింది. ఈ సమయంలో విక్రమ్ నా తమ్ముడని తెలిస్తే వాడికి వాడితో పాటు నీకు కూడా ఆ దుర్మార్గులు ప్రమాదం తలపెట్టచ్చు. అలా జరగటానికి వీల్లేదు. ఆ పెద్ద బెనర్జీని నా చేతులతో సర్వనాశనం చెయ్యాలి. ఆ తర్వాత తమ్ముడని అరెస్ట్ చేసి ఉరికమ్మ ఎక్కించిన అది నాకు ఆనందమేనమ్మా. ఎటువంటి పరిస్థితిలోనూ నా నీడ తమ్ముడి మీద పడకూడదు. నేను అనుకున్నది సాధించేంత వరకు తనకు అన్నయ్య ఉన్నాడన్న నిజం తమ్ముడికి తెలియకూడదు. అలాగని నాకు మాటియమ్మా.